గ్రామాల్లోకి క్యాసినో భూతం. మొన్నటిదాకా కూడా ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్లో బెట్టింగు, ఆన్లైన్ రమ్మీ, ఆన్లైన్ క్రికెట్ అని చెప్పేసి ఏదైతే యాప్స్ ప్రచారమైనాయో ఆ యాప్స్ ద్వారా చాలామంది లక్షల రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి మోసపోయి ప్రాణాలు కూడా తీసుకున్నారు, సూసైడ్లు చేసుకున్నారు. కొంతమంది ఏమో ఇంట్లో వదిలి పారిపోయినారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసారో ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా కేసులు నమోదు చేసి మరోవైపు పోలీసులు ఈడీ ఆ విచారణ చేస్తూనే ఉంది. ఇది ఇట్లా ఉండగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించే పరిస్థితి లేదు. దాని మీద పూర్తిగా నిఘా ఉంది. ఏం చేసినా దొరికిపోతామని ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగే రంగంలో దిగింది. నేరుగా దిగి వాట్సాప్లల్లో లేదంటే డైరెక్ట్గా ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏమని? క్యాసినో సమ్మర్ వెకేషన్, గోవాకు పోదాం రండి, అక్కడ క్యాసినో ఆడదాం, శ్రీలంక పోదాం రండి, అక్కడ క్యాసినో ఆడదాం అని చెప్పేసి ఏవైతే ఆ సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో అక్కడికి మీరు రండి, మేము ఒక టూర్ వేస్తున్నాం, టూర్ ప్యాకేజ్ ఉంది, పలానా టూర్ ప్యాకేజ్కి గింత, పలానా టూర్ ప్యాకేజ్కి గింత, అక్కడ పోయిన తర్వాత మీరు ఒక 2 రౌండ్లో 3 రౌండ్లో ఫ్రీగా క్యాసినో ఆడొచ్చు, ఆడితే మీకు అలా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు జోబులోకి వెళ్ళి డబ్బులు పెట్టే అవకాశం లేకుండానే టూర్ ప్యాకేజీలనే మీకు ఆ క్యాసినో ఆడేటందుకు కొన్ని పాయింట్లు ఇస్తామని చెప్పేసి ఒక వల. అంటే నేను జోబులోకి వెళ్ళి పెట్టకపోయినా అటు 2 రౌండ్లు 3 రౌండ్లు ఆడితే 3 రౌండ్లలో ఒక రౌండు పైసలు గెలుచుకున్న జోబు నిండుతుందిగా అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు కదా, అలాంటి ఆశపడుతులని టార్గెట్గా చేసుకొని క్యాసినో ప్యాకేజ్ సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి ఒక కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేసారు. మొత్తం ఎవరు జాబులు చేసుకుంటోళ్ళు, యూత్, వ్యాపారం చేసుకుంటోళ్ళు, బిజినెస్ చేసుకుంటోళ్ళు, ఊర్లలో ఉండేటోళ్ళు, చిన్న బిజినెస్లు చేసుకుంటోళ్ళు వాళ్ళే ఇలా టార్గెట్ అన్నట్టు. ఒక ఊరికి ఒక 10 మంది బయలుదేరిన మస్తుగా ఆ ప్యాకేజీలతో పాటు ఇలా ఆన్లైన్లో ఆడేటివి ఉంటే ఎట్లా అంటే ఒకసారి ఒక రౌండ్ 2 రౌండ్లు ఆడినాడు క్యాసినో ఊకోడు, మళ్ళీ వేస్తూనే ఉంటాడు, ఆశ డబ్బులు వస్తాయి అన్న ఆశతోటి మొత్తం జోబ్ అంతా ఖాళీ అవుతుంది. ఎట్లాగూ ప్యాకేజీలని టూర్ అప్ అండ్ డౌన్ ప్యాకేజ్ ఉంటుంది, తీసుకొచ్చి జోబ్ అంతా ఖాళీ చేస్తారు, తీసుకొచ్చి ఊళ్ళో దింపి పోతారు. అట్లాంటి ప్యాకేజీలు నడుస్తున్నాయట, అట్లాంటి క్యాంపెయిన్ నడుస్తుందట. దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లు కావచ్చు, ఇలాంటి క్యాసినో గేమ్లు కావచ్చు, వాటి జోలికి పోకండి, వాళ్ళని నమ్మి ఆ వలలో పడకండి. మీ డబ్బులు మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, ఎండనక వాననక కష్టపడి సంపాదించుకున్న డబ్బులని మంది పాలు చేయకండి, బెట్టింగ్లు ఆన్లైన్ గేమ్ల పాలు, ఈ జూదం పాలు చేయకండి. సంబంధించిన వాళ్ళు గోవా అని శ్రీలంకలో ఈవెంట్లు పెడుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రమోట్లు చేస్తూ క్యాసినో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. భారతదేశంలో కేవలం గోవా, డామన్, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రమే ఈ క్యాసినోలకి అనుమతులు ఉన్నాయి. వాటితో పాటు శ్రీలంకలో క్యాసినో బెట్టింగ్ ఈవెంట్ల కోసం సోషల్ మీడియాలో ప్రమోషన్లు నిర్వహించి ఆకర్షణీయ ప్యాకేజీల వల వేసి ఆకర్షితులైన వారి నుంచి ముందు నుంచి అకౌంట్లోకి లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పేసి ముందే డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. హైదరాబాద్, వరంగల్లో కూడా ఈవెంట్స్ నిర్వాహకులు అంటే టికెట్లు, టోకెన్ లాగా టికెట్లు ఇస్తారు. మీరు గోవా రావాలనుకుంటే, డామన్ రావాలనుకుంటే, శ్రీలంక రావాలనుకుంటే మన అక్కడ ప్యాకేజ్ ఉంది, అక్కడ సంబంధించి క్యాసినో ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, మీరు అక్కడికి వస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, రావాలనుకుంటే ఈ టోకెన్ కొనండి. ఆ టోకెన్ కొనడం ఏంది? ఆ టోకెన్ల టూర్ ప్యాకేజీ, ఫుడ్ ప్యాకేజీ, హోటల్ ప్యాకేజీతో పాటు క్యాసినోలో ఆడేటువంటి పాయింట్ల ప్యాకేజీ కూడా ఉంటుంది. సో లక్షల రూపాయలు ముందుగానే తీసుకొని మోసం చేసి అక్కడ పోయిన తర్వాత ముందుగానే ₹1,00,000 తీసుకుంటారు. కొన్ని అంటే లక్ష అంటే ₹1,50,000 ఎంతనా కావచ్చు, ముందుగానే కొంత అమౌంట్ తీసుకుని అక్కడ పోయిన తర్వాత ఆ క్యాసినో మాయలో పడేసి మిగతా జోబ్ అంతా కూడా ఖాళీ చేసే ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. కోట్లలో నష్టపోయి అప్పుల పాలైన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కొన్ని ఇక్కడ కేస్ స్టడీ చూడవచ్చు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక మహిళ పేకాటకు అలవాటు పడి క్యాసినో ఆఫర్లకు ఆకర్షితురాలింది. మొదటిసారిగా 5 ఏళ్ల క్రితం గోవాలో క్యాసినో ఆడి 10 లక్షలు పోగొట్టుకుందట. అప్పటి నుండి క్యాసినో ఆడేందుకు తనకున్న 12 ఎకరాల ఆస్తిని అమ్ముకున్నదట. మొత్తం 6 కోట్లకు పైగా డబ్బులు మొత్తం ఆమె తీసుకుపోయి క్యాసినో పాలు చేసింది. ఇంకో ఆయన సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి క్యాసినో బెట్టింగ్లకు బానిస అయి ఆ అలవాటు నుంచి బయటపడలేక 6 నెలల కాలంలో 80 లక్షలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్న? 6 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఉన్న భూమి అమ్ముకుందామే, 12 ఎకరాల భూమి అమ్ముకొని తీసుకుపోయి క్యాసినోలో వచ్చింది నోట్ల మన్ను. ఈయన 80 లక్షలు, రూపాయలు నెలంతా కష్టపడితే కూడా ₹1,00,000 జీతం వస్తలేదు ఒక్కొక్కరికి. అసంటిది 80 లక్షలు తీసుకుపోయి ఆ క్యాసినోలో పెట్టి నోట్ల మన్ను కొట్టుకున్నాడు. ఇంకో ఆయన వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఇంటి నుంచి వెళ్ళి హైదరాబాద్లో ప్రముఖ విద్యా సంస్థలో చదువుతున్నాడు. మిత్రులతో కలిసి క్యాసినో చూడడానికి వెళ్ళిండు. తర్వాత దానికి ఆకర్షితుడైండు.
50 లక్షలు తీసుకుపోయి సమర్పించుకున్నాడు. చదువుకోనికి వచ్చినోడు చదువుకోవాలి, కాలేజీకి పోవాలి, కాలేజీ లేకపోతే ఒక క్రికెట్ ఆడుకోవాలి, గ్రౌండ్లోకి పోయి ఆన్లైన్లో కాదు మళ్ళీ గ్రౌండ్లోకి పోయి ఒక క్రికెట్ ఆడుకోవాలి, వాలీబాల్ ఆడుకోవాలి, లేదు కొంత అది ఇబ్బంది ఉంటే రాకపోతే ఒక సినిమా చూడాలి, ఇంకేదైనా పుస్తకం చదువుకోవాలి, ఇంకేదైనా అలవాటు పెట్టుకోవాలి. అదే కానీ ఈ ఆన్లైన్లలో ఈ క్యాషినోలకు అలవాటు పడి అలా అమ్మని చదువుకోమని పంపిస్తే 50 లక్షలు తీసుకుపోయి క్యాషినోలో పోసిండు. ఎట్లా చదువుకోనికి వచ్చిండు, దోస్తులతో కలిసి చూడనీకి పోయిండు, ఆకర్షితుడయ్యిండు. ఏదో చంద్రముఖిని చూసింది, చంద్రముఖిలాగా బట్టలు వేసుకుంది, చంద్రముఖిలాగా గజ్జలు కట్టుకుంది, చంద్రముఖిలాగా డ్యాన్స్ చేసి చంద్రముఖి లెక్క మారిపోయింది. సేమ్ అట్నే ఉంది ఇది కూడా. ఆ అప్పులు తీర్చుకునేందుకు కొత్తగా దొరికిన ప్రతి చోట అధిక వడ్డీకి అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వారు వేధిస్తుండడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొడుకును కాపాడుకొని ఆస్తి అమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రులు. ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? చదువుకోమని పంపిస్తే చదువుకొని దోస్తులు ఎంబడి పోయి క్యాషినోకి అలవాటు పడ్డాడు. 50 లక్షలు తీసుకుపోయి అందులో పోసిండు. ఆ 50 లక్షలు కూడా మళ్ళీ ఆడియో తెచ్చినాయి. ఆ అప్పు తీర్చేందుకు కొత్త అప్పు, అది కూడా ఎంత హై ఇంట్రెస్ట్, ఎక్కువ ఇంట్రెస్ట్, 100కి 10 రూపాయలు, 100 రూపాయలు అట్లా ఉంటుంది. ఆ అప్పులు తెచ్చి ఆ మిత్తిలు కట్టలేక ఈ అప్పులు కట్టలేక అప్పులలో పీకులాడుతుంటే సూసైడ్కు అటెంప్ట్ చేసిండు. సూసైడ్కి అటెంప్ట్ చేయగానే వాళ్ళ తల్లిదండ్రులకు విషయం తెలిసింది, తెలియదు. ఇక వచ్చిర్రు, ఏంది బిడ్డ అంటే గిట్ల సంగతిని అయినా గిట్లా అప్పు చేసినా, గిట్లా ఆట ఆడినా, పైసలు పోగొట్టినా అంటే ఏం చేతురా బాబు అని చెప్పేసి పిల్లగాన్ని కాపాడుకోవాలి. కొడుకుని ఉన్న ఆస్తి అంతా అమ్మి అప్పులు తీసి కొడుకుని తీసుకొని ఊళ్ళోకి వెళ్ళిపోయారు. గిట్లా ఉంటుంది. డబ్బులు వస్తాయని కావచ్చు, సరదా కోసం కావచ్చు, విలాసాల కోసం కావచ్చు, వ్యసనంగా మారి కొంతమంది ఈ ఆన్లైన్ ఆటలకు, క్యాసినో, ఈ బెట్టింగ్ ఆటలకు అలవాటు పడుతూ ఉన్నారు. ప్రాణాలు పోతాయి, పైసలు పోతాయి, ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఈ క్యాసినోలు, ఆన్లైన్ బెట్టింగ్లు అవిట్లకు పోకండి, వాటి జోలికి పోకండి. అవి ఒక పెద్ద పాము లాంటివి, కాటేస్తే కథమే. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వాటికి వెళ్ళకపోవడమే ఉత్తమం. రైట్. ఇక నక్సల్స్ తోటి శాంతి చర్చలు జరుపుతారనే విషయం మీద కూడా